హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్లో టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ రాయకపోయినా, టీఎస్ ఐసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై కాకపోయినా మైనార్టీ స్టూడెంట్స్ కోసం స్పెషల్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మైనార్టీ స్టూడెంట్స్ టీఎస్ ఐసెట్ ఎగ్జామ్కి అటెండ్ కాకపోయినా ఓకే, ఒకవేళ అటెండ్ అయ్యి పాస్ కాకపోయినా ఓకే, ఆ విద్యార్థుల కోసం స్పెషల్ కౌన్సిలింగ్ రూల్స్ ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ అక్కడ ఉంది కదా, మనము ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేస్తే ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం, ఇది ఇట్లనే వస్తుంది. సో మైనార్టీ క్యాండిడేట్స్ అంటే ఎవరెవరు? ముస్లిమ్స్, క్రిస్టియన్స్ హూ హ్యావ్ నాట్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ అపీర్డ్ ఇన్ టీజీ ఐసెట్ 2024 ఆర్ ఇన్ఫార్మ్ టు అప్లై టు కన్సిడర్ దెమ్ ఫర్ ద లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఇఫ్ ఎనీ ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ఆల్ ద టీజీ ఐసెట్ 2024. క్వాలిఫైడ్ మైనార్టీ క్యాండిడేట్స్ ఇన్ మైనార్టీ ఎంబీఏ ఎంసీఏ కాలేజ్ ఆప్టింగ్ ఫర్ అడ్మిషన్ త్రూ ద కన్వీనర్. సో నాకు తెలిసి మీకు మైనార్టీ కాలేజీలలో మిగిలిన సీట్లకి ఎగ్జామ్ రాయని వాళ్ళని, ఆ ఎగ్జామ్ పాస్ కాని వాళ్ళు కౌన్సిలింగ్ అప్లై చేసుకుంటే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ విద్యార్థులకైతే ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్. సో మీరు అప్లికేషన్ ఫామ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఫిల్ చేయాలంటే 1st to 3rd వరకు ఫిల్ చేయాలి. మీరు వచ్చేసి సబ్మిట్ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద సర్టిఫికేట్ మెన్షన్ బిలో ఇన్ ద పర్సన్ టు ద కన్వీనర్ టీఎస్ ఐసెట్ 2024 అడ్మిషన్స్ సాంకేతిక విద్యాభవన్ మసక్ ట్యాంక్ హైదరాబాద్ ఆన్ ఆర్ బిఫోర్ 4th, అంటే 3rd రేపటి వరకు అప్లై చేసుకోవాలి. ఎల్లుండి లోపు మీరు ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మీరు మసక్ ట్యాంక్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఏమేమి సర్టిఫికేట్స్? ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ మార్క్స్ మెమో, డివిజనల్ ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనోఫైడ్స్ 9th to degree, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, మైనార్టీ సర్టిఫికేట్, టీసీ, ఆధార్ కార్డ్. అప్లికేషన్ ఫామ్ ఆఫ్టర్ ద 4/9/2024 by 5 PM విల్ నాట్ ఎక్స్పెక్టెడ్. ర్యాంక్స్ అంటే మీకు వచ్చిన మార్క్స్ని బట్టి ఒక ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, బుక్ ద స్లాట్ ఆఫ్టర్ గెట్టింగ్ మెసేజ్ ఆన్ ద 8/9/2024. మీరు కనుక సర్టిఫికేట్స్ వెళ్ళి మీరు మసప్ ట్యాంక్లో ఇచ్చిన తర్వాత 8th రోజు తర్వాత మీకు ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. ఆ మెసేజ్ తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే 9th రోజు మీ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్లో అటెండ్ కావాల్సి ఉంటుంది. ఎవరైతే మైనార్టీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ 3వ ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ రోలో నాట్ క్వాలిఫైడ్ నాట్ అపియర్డ్ మైనార్టీ క్యాండిడేట్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఫిల్ అప్లికేషన్ ఫాము, ప్రాసెసింగ్ ఫీము, డౌన్లోడ్ అప్లికేషన్ ఫాము, వెరిఫై పేమెంట్ స్టేటస్. ఫస్ట్ ఫామ్ని ఫిల్ చేయండి, తర్వాత ఫీజు పే చేయండి. మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని అన్ని సర్టిఫికేట్స్ తీసుకొని మీరు మసప్ ట్యాంక్ అయితే వెళ్ళండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆర్ మీ సేవకి వెళ్తే వాళ్ళే మొత్తం చేసేయడం జరుగుతుంది. మైనార్టీ స్పెషల్ కౌన్సిలింగ్ అని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.